వెల్కమ్ టు పిఎస్ న్యూస్. రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని తుంగతుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా బోడుపల్లిలోని తన నివాసంలో ఎమ్మెల్యే మందుల సామేల్ ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశంలో ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోయిందని, బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య అంతర్గత వ్యవహారం తేల్చాలని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారులను మోసం చేసిందని, అదే కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారులను చేరదీసిందని అన్నారు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రజారంగక పాలన సాగుతోందని, ఈటెల రాజేందర్ పేదల వ్యతిరేక వ్యక్తి అని పేర్కొన్నారు. ఈటెల రాజేందర్ను చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డిని పెద్ద మెజార్టీతో గెలిపించాలని మల్కాజ్గిరి ప్రజలకు ఎమ్మెల్యే మందుల సామేల్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోడుపల్ సీనియర్ నాయకులు కొత్త కిషోర్ గౌడ్, నత్తి మైసయ్య తదితరులు పాల్గొన్నారు. మా సీనియర్ ఉద్యమకారుడు, మా సీనియర్ నాయకులు నత్తి మైసయ్య గారికి, ప్రింట్ మీడియా, ఎలక్ట్రికల్ మీడియా సోదరులందరికీ నిండుగా హృదయపూర్వక నమస్కారాలు. మల్కాజ్గిరి కూడా ఈ ఎన్నికల్లో భాగమై పెద్ద కాన్స్టిట్యున్సీ ఇది. ఈ కాన్స్టిట్యున్సీలో గతంలో నాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహించారు. ఇప్పుడు సునీత మహేందర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వారికి పోటీగా బీజేపీ నుండి ఈటెల రాజేందర్, రాకెట్ లక్ష్మణ్ రెడ్డి గారు. ఇక్కడ భారతదేశంలో ఎన్నికల వాతావరణం చేంజ్ అయింది. భారతదేశ పరిస్థితులను బట్టి మోడీ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ దేశానికి మోడీ ఏం చేసినని కూడా ఉత్తర తెలంగాణ, దక్షిణ భారతదేశం మొత్తం కూడా ఇలా ఆయనకు అనుకూలంగా లేదు. దక్షిణ భారతదేశంలో ఉండబడిన కొన్ని సీట్ల మీద వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యంగా తెలంగాణ మీద చేస్తున్న వ్యవహారం ఏతుందో, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారం లేదు. గత ప్రభుత్వం నిరంకుశ నియంతృత్వ పాలనతోని సాగింది. కాబట్టి నవంబర్ 30 తారీఖున జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టడం జరిగింది. ఆ తర్వాత 4 నెలల తర్వాత మనకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. ఈ పార్లమెంట్ ఎన్నికలలో ఇక్కడ ఈటెల రాజేందర్ బీజేపీ తరఫున నిలబడ్డాడు. ఈటెల రాజేందర్ మాటలకి బీసీ అంటాడు, ఆయన బాధమాతనేమో అగ్రకులాలతో ఉంటాడు. బీటెక్ రెడ్డికే ఇస్తాడు, కోడలు రెడ్డికే చేసుకుంటాడు, ఆయన నేను ముదిరాదని అంటాడు. స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుంది, ఏ కులమని చేసుకోవచ్చు, దానికి సంబంధం లేదు. కానీ నటన చేయొద్దని చెప్తున్నా. నేను పేదల పక్షాన ఉంటున్నా, నేను బీదల పక్షాన ఉంటున్నా, కేసీఆర్తో బంధం నాకుంది, కేసీఆర్ కథలని నాకే తెలుసు, ఎవరిని తెలియదు అంటుండు. నేను కూడా 2001 నుంచి ఉద్యమం ఉన్నా. నేను 2001 కాదు, అవతల కూడా ప్రజా పోరాటాలు ఉన్నా. నేను ఈటెల రాజేందర్ సంగతి నాకు తెలుసు. ఈటెల రాజేందర్ నికారసైన పేదల వ్యతిరేకి ఈటెల రాజేందర్. ఒక సామెత ఉంటుంది, సోనా గస్కే దేకో సోపత్ కర్కే దేకో. బంగారం రాస్తే వన్నె తెలుస్తుంది, సోపత్ చేస్తే విషయం తెలుస్తుంది. ప్రజల విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఒక ఉద్యమకారుడిగా, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ పార్టీ ఉద్యమకారుడు చేరదీసింది, బీఆర్ఎస్ పార్టీ ఉద్యమకారుడు ద్రోహం చేసింది. ఇలా నేను ఒక పేదవాడిని, నేను ఒక ఉద్యమకారుడు. నేను ఆ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీ చేరదీస్తే 23 నెలల ఎమ్మెల్యేగా అయినా 51,000 మెజార్టీతో గెలిచాను నేను. గద్దరణ బిడ్డకు, ఒక ప్రజా ఉద్యమక అమరుడైన గద్దరణ బిడ్డకు టికెట్ ఇచ్చింది. మీరే ఇచ్చింది ఇవాళ బీఆర్ఎస్ పార్టీ. అందుకనే బీఆర్ఎస్ తెలంగాణలో ఇంకా కాకజల్లారలేదు కాంగ్రెస్ పార్టీది.
ఈ కాంగ్రెస్ పార్టీ కాక కింద కారు గుర్తు కమల గుర్తు రెండు కూడా కొట్టుకుపోతాయి, ఏది ఆగది. అందుకోసమనే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఎన్నికలైన తర్వాత కేసీఆర్ కుటుంబం అంతా దేవుడా ఎవడు ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి కావద్దు అనుకోరు. కానీ ప్రజలు ఎన్నుకొని హైకమాండ్ నిర్ణయించి ఈ రాష్ట్రానికి అభివృద్ధి పదవులు నడవాలంటే, అడ్మినిస్ట్రేషన్ నడవాలంటే ఒక్క రేవంత్ రెడ్డితోనే అయిద్దని చెప్పి అందరినీ ఒప్పించి మెప్పించి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. చేసిన వెంటనే ఆయన కొన్ని స్కీములు ప్రకటించడం జరిగింది, అవి అమలవుతూ ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా రైతు బంధు వేసిండు, దాన్ని నోరెల్లో పెడతాం. వీళ్ళు ఎందుకు వేసారంటే వేస్తారు. తర్వాత ఆగస్టు 15 లోపుగా 2 లక్షల మాఫీ చేసి అనకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇస్తారని కూడా ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 57 ఏళ్ళు ఈ రాజ్యాన్ని వెళ్ళింది. ప్రాజెక్టు కట్టింది వాళ్ళు, రోడ్లు వేసింది వాళ్ళు, కరెంటు తెచ్చింది వాళ్ళు, త్యాగం చేసింది వాళ్ళు. బీజేపీలో ఏం త్యాగం చెప్పిర్రు? ఎవరి కోసం త్యాగం ఏం త్యాగం చేసిండ్రు? ఎవరు కాపాడారు? ఇవాళ 74లో ఆనాడు ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉండి హరిజన గిరిజన మహాసభలు పెట్టి భూములు ఇచ్చారు, ఉద్యోగాలు ఇచ్చారు. ఇవాళ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత 37,000 కొరువులు ఎల్బీ నగర్ స్టేడియం సాక్షిగా అందరు పిలిచి ఇవ్వడం జరిగింది. అందుకోసం ఈయన కూడా గ్రహించి ఇవన్నీ కూడా పరిగణలో తీసుకొని ప్రజల విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించి కాంగ్రెస్ పార్టీని కథన రంగంలో గెలిపించి నిటారుగా నిలబెట్టాలని ఈ మల్కార్గిరి ప్రజానికానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై కాంగ్రెస్.